నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ 5 ఏళ్ల పదవీ కాలం నేటితో ముగిసింది. ఈ కాలంలో 62 సమావేశాలు నిర్వహించి నీటి సరఫరా, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై చర్చించారు. కొన్ని సందర్భాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పటికీ చివరికి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. కౌన్సిల్ ముగియడంతో కొత్త పాలనపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. త్వరలో జరగనున్న ఎన్నికలతో నంద్యాల రాజకీయాలు వేడెక్కనున్నాయి. తర్వాత మా వార్డులో కూడా కొన్ని కోట్ల పని జరిగింది. ఎన్నో సచివాలయాలు, ఆఫీసులు, రోడ్లు, కాలువలు, మరి గడప గడప ప్రోగ్రాము కూడా తిరిగి మా ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఎంతెంత అమౌంట్ ఈ యొక్క ప్రభుత్వంలో వచ్చిందని అందరికీ సందులో ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా రోడ్లు వేసినారు. అందరికీ బాగా నన్ను ఎన్నిక చేసినటువంటి మా రాజకీయ గురువు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడి వరకు వచ్చేలా కృషి చేసి ప్రోత్సహించినటువంటి నా తల్లిదండ్రులకు, నా భర్తకి మరియు నా అత్తమామకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక కౌన్సిలర్ గా నిజంగా మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ముఖ్యంగా మన వార్డు ప్రజలు మన మీద నమ్మకంతో ఇక్కడి వరకు మన ఓట్లేసి గెలిపించి ఇక్కడి వరకు పంపించారు. దానికి మనము ఎప్పుడు వార్డు ప్రజలకు రుణపడి ఉండాలి. 29వ వార్డు ప్రజలందరికీ, అలాగే ఓడినా గెలిచినా ఎప్పుడు నా వెంట ఉండి నా శ్రేయోభిలాషులందరికీ ఏదైతే కార్యకర్తలు అదే అని చెప్పకుండా వాళ్ళు నిజంగా మా శ్రేయోభిలాషులు మా వెన్నుండి మమ్మల్ని గెలిపించే వరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాలు తమ కుటుంబ సభ్యుల్లో భావించి నంద్యాల ప్రజలందరూ కుల మతాలు అతీతంగా నన్ను గౌరవించి ప్రతి ఒక్క సమస్యలు అన్నిటినీ తీర్చలేము, కానీ వచ్చిన సమస్యలను మాకు మా గురువు గారైనటువంటి శిల్పమోహన్ రెడ్డి గారు కానీ, రవికిషోర్ గారు కానీ తెలియజేసింది ఏంటి అని అంటే ముఖ్యంగా వచ్చిన ఎవరైనా సరే సమస్యలు మన వాడికి వచ్చినప్పుడు ఓపికగా విని వాళ్ళకు మనము తీర్చగలిగితే వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోలేరు, గుర్తు పెట్టుకుంటారు అని మాకు వివరించి ఇక్కడ పంపించడం జరిగింది. దాని ప్రకారమే ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ వాళ్ళ కావాల్సింది జరుగుతుంది, ఇది జరగలేదు, ఎందుకు జరగలేదో కానీ కారణాలు చెప్పి మరి పంపించగలిగామని సంతోషంగా తెలియజేసుకుంటూ నాకు ఎల్లవేళలా తమ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఆశీర్వదించిన నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు అధికారులు కలిసి ఈ నంద్యాల అభివృద్ధి సంక్షేమ నావను చేయడంలో ఎన్నో ఉత్థాన పథాలు ఎదుర్కొంటారు. ప్రధానమైనటువంటి అంశము కరోనా అంశం. దాన్ని పార్టీలకు అతీతంగా చేయగలిగారు. అధికారి పిలిచి వర్కరా, మున్సిపల్ కమిషనరా ఈ మధ్యలో అనేటువంటి పేరు లేకుండా ఈ మున్సిపాలిటీ అందించినటువంటి సేవలు వెలకట్టలేదు. అందువల్లనే ఈ నంద్యాల పట్టణ పరిసర టౌన్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, మృత్యువాత పరిమాణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా లెక్కలు చూస్తూ తెలుస్తారు. దానికి మన మున్సిపాలిటీ పిల్లలు వర్కర్స్ వీళ్ళకంటే మన సేవలు వల్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆ కార్యక్రమంలో మనం అందరం సగలేనందుకు మన జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే 2012వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి అమృత పథకం 2024లో దాన్ని ప్రజలకు అందించడం క్రమంలో ఈ కౌన్సిల్ అధికారులు చేసినటువంటి కృషి మరవలేదు. ఎందుకంటే ప్రాంతంలో ఎండాకాలం వస్తే ఇంకా వాటికి ఎంత సమస్యలు అందరికీ తెలుసు.
అదేవిధంగా ఇలా మంచి మంచి కార్యక్రమాలు జరిగి అందరూ ప్రారంభించి చేయలేని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మనం చేయలేని కార్యక్రమాల గురించి వివిధ కారణాల వల్ల చూడవచ్చు. మంచి కార్యక్రమాలు ఎప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు ఈ కౌన్సిల్ ఉన్న సభ్యులకు అధికారులకు అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజుతో ఈ కౌన్సిల్ ఏర్పడి 5 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరుగుతా ఉంది. ఈ 5 ఏళ్లలో ఈ కౌన్సిల్ ద్వారా ఎంతో నేర్చుకోవడం జరిగింది, తెలియనివి తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఈ రకంగా నేను మొదటిసారిగా ఈ కౌన్సిల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఈ కౌన్సిల్ లో ఎట్లా ఉండాలి, కౌన్సిలర్ అంటే ఏంది, ఎలా అనేది మొత్తం నేర్చుకోవడం జరిగింది ఈ కౌన్సిల్ ద్వారానే. నేను కౌన్సిలర్ గా పోటీ చేయడానికి సహకరించిన తెలుగుదేశం పార్టీకి, మా నాయకులు ఎన్ఎండి ఫరూక్ గారికి, భూమా బ్రహ్మానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ముఖ్యంగా నేను ఈ సభలోకి రావడానికి, ఇలా ఈ మైక్ తీసుకొని సమస్యల మీద చర్చించడానికి కానీ, సమస్యలు లేవనెత్తడానికి కానీ నాకు అవకాశం కల్పించిన నా వార్డు వీసీ కాలనీ ప్రజలందరికీ పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పోటీ చేయడం జరిగింది. పార్టీ మీద అభిమానంతో, మా నాయకుల మీద అభిమానంతో, నా మీద నమ్మకం వచ్చి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా వాటిలో సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని పరిష్కరించుకుంటూ, నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇలా ఏ సమస్య కూడా వాటిలో లేకుండా నా వంతు నేను కృషి చేసుకుంటూ ఉండడం జరిగింది. నా వాటిలో శాశ్వతంగా ఒక సమస్య ఉన్నది. కొంత 2 వార్డులలో నీళ్లు, 2 సందుల్లో నీళ్లు పోవడం జరిగింది. అది కూడా అధికారుల సహాయంతో ఇప్పుడు దాదాపుగా పరిష్కారం అయింది. ఇలా కొద్దిగా ఉంది. ఆ పని కూడా అయిపోతే నీళ్లు కూడా వాళ్ళ ఇళ్లలోకి రాకుండా ఆ పని కూడా నేను చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోజు నాకు సహకరించిన అధికారులందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ రోజు ఈ కౌన్సిల్ ద్వారా ప్రజలకు నేను ప్రజా సమస్యలు లేవనెత్తడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా, కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు కావచ్చు, ఒక్కోటి స్థలాలు కావచ్చు, మంచినీటి మీద సమస్యల మీద కావచ్చు, ఏ దాని మీదైనా నేను ఇక్కడ ఎత్తిన నా గలాన్ని, నా వాయిస్ ను ప్రజలకు అందేలా చేసిన మీడియా సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాగే ఈ నాతోటి సహచర కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు, అధ్యక్ష స్థానంలో వచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ ఏర్పడి 120 సంవత్సరాలు పూర్తయిన విషయం అందరికీ తెలుస్తుంది. నేను కౌన్సిలర్ గా పదవీ కాలమైన 2021 నుంచి 2026 పూర్తి చేసుకుని ఈ రోజు ఆఖరి రోజు కౌన్సిల్ మీటింగ్ ను జరుపుకోవడం జరిగింది. టోటల్ ఇప్పటి వరకు మా పదవీ కాలంలో 62 కౌన్సిల్ మీటింగ్లు జరగడం జరిగింది. చివరిలో రికార్డు స్థాయిలో నంద్యాలకు 100 కోట్ల పైపెచ్చు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత మా కౌన్సిల్ కి దక్కడం అనేది నిజంగా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే దాదాపుగా 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో కూడా ఈ 100 కోట్ల బడ్జెట్ ను దాటిన విషయాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతేమి, పవన్ కళ్యాణ్ గారైతేమి, లోకేష్ గారి ఆధ్వర్యంలో మన నంద్యాల పట్టణంలో ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా ఇప్పుడు ఫరూక్ సారు గారు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈరోజు నంద్యాల పట్టణానికి 100 కోట్ల బడ్జెటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంకి కూడా ప్రపోజల్స్ పంపించి దాదాపు 100 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ మనకు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో 40 కోట్లు డ్రైనేజ్ కి, 60 కోట్లు ఇతర డెవలప్మెంట్ కు మన ఎన్ఎండి ఫరూక్ సార్ కృషి వల్ల పూర్తిగా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా నంద్యాల పట్టణంలో గత 2017లో
తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అమృత్ స్కీమ్ దాదాపుగా అది ఈ ప్రభుత్వంలో కూడా నీటిని ఇవ్వడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అమృత్ స్కీమ్ ను ప్రవేశపెట్టి నంద్యాల పట్టణానికి మంచినీటి సౌకర్యానికి దాదాపు 500 కోట్లతో వెలుగోడు రిజర్వాయర్ నుంచి అండర్ గ్రౌండ్ కెనాల్ ద్వారా నంద్యాల పట్టణానికి మంచినీటి సౌకర్యం తీసుకురావాలనే ప్రాజెక్టును అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇప్పుడు నంద్యాల పట్టణానికి అమృత్ స్కీమ్ లోనే మనం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసుకుని పట్టణంలో నీటి కొరత దాదాపుగా లేని పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కూడా ఈ కౌన్సిల్ కు దక్కిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే ఈ సందర్భంగా నన్ను 2021లో జరిగిన ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన 12వ వార్డు ఎన్నిక గురించి అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నా 12వ వార్డు ప్రజలు ఎన్నుకోవడం నిజంగా కూడా ఈ సందర్భంగా నా 12వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నేను దాదాపుగా వార్డులో ఏవైతే ఎన్నికలప్పుడు ప్రమాణం చేశానో వాటన్నిటినీ కూడా నెరవేర్చాను. దాదాపు 12 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న నంద్యాల మారుతి టౌన్షిప్ లో సిమెంట్ రోడ్లు వేయించగలిగానని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఇప్పుడు ఇంకా 20 లక్షల రూపాయలు వార్డులో కౌన్సిల్ అప్రూవల్ అవ్వడం జరిగింది. ఈ 80 లక్షల రూపాయలు వార్డు కౌన్సిల్ అప్రూవల్ అయిన వాటిని రోడ్లు వేయిస్తే 12వ వార్డులో మట్టి రోడ్డు అనేది లేకుండా పూర్తి అయిపోతుంది. మట్టి రోడ్డు డ్రైనేజ్ లేని వార్డుగా నేను తీర్చిదిద్దగలిగిన అని చెప్పి కూడా నా వార్డు ప్రజలకు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వార్డులో పార్టీలకు అతీతంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మనం అన్ని రకాల పెన్షన్స్ అయితేమి వాటిని ఇప్పించడం జరిగింది. ప్రతి నెల కౌన్సిలర్ గా ఇంటింటికి వెళ్ళి మనం పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో గతంలో 3 సంవత్సరాలు నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా ఉన్నా. ఇప్పుడు అధికార పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం కౌన్సిలర్ గా ఉన్నా. అప్పుడు ఇప్పుడు పట్టణంలో కమిషనర్కు మొదలుకొని అటెండర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించినారు. నిజంగా కూడా నేను ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం నాకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా కూడా అనిర్వచనీయమైంది. దాన్ని నిజంగా నన్ను నిలబెట్టింది కూడా నా వార్డు ప్రజలకు ఇచ్చిన మాటను నేను తీర్చుకోవడంలో నాకు అధికారులు కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఇప్పుడు ఫరూక్ సార్ గారు నాకు బాగా వెన్నంటి ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మమ్మల్ని ఇలాగే వార్డు ప్రజలు దీవించాలని చెప్పి, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అనంతరం పట్టణంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వ్యవసాయంగా పారిశ్రామికంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటూ, వార్డు సమస్యల గురించి కౌన్సిల్ పూర్తయిన తర్వాత కూడా అధికారులు గతంలో ఎలా సపోర్ట్ చేశారో మాకు అలాగే సపోర్ట్ చేస్తారో నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నంద్యాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 28వ వార్డు ప్రజలకు, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న 28వ వార్డు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని, వారికి ప్రతి ఇంటిలో ఒక సేవకుడిగా పనిచేస్తానని మనవి చేసుకుంటూ, ఈరోజు చివరి దినము కౌన్సిల్ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడే కిందికి రావడం జరిగింది. అయినా కానీ నేను నా వార్డు వరకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడున్న అధికారులు, ఉద్యోగస్తులు అందరూ నాకు సహకరించినారు. నా వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి వారందరూ యథోధికంగా తోడ్పడ్డారు. వారందరికీ మున్సిపల్ ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అయితేనేమి, అలాగే వాటర్ వర్క్స్ డిఈ గారు అయితేనేమి, అలాగే సివిల్ వర్క్స్ డిఈ రసూల్ అన్న గారు అయితేనేమి, అలాగే ఏఈ బాబావల్లి గారు అయితేనేమి, అలాగే శానిటేషన్ కు సంబంధించి మురళీ అన్న గారు అయితేనేమి,
లక్ష్మీనారాయణ అన్న గారు అయితేనేమి, అలాగే టౌన్ ప్లానింగ్ సంబంధించి మూర్తి సార్ అయితేనేమి, అలాగే రెవెన్యూ సెక్షన్ కి సంబంధించి విక్రమన్న గారు అయితేనేమి, శబరీష్ గారు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరూ నాకు సహకరించినారు. నా వార్డు అభివృద్ధికి ఇతోధికంగా వారు కూడా చేయూతను అందించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజులు ఇంకా బాగా పనులు జరుగుతాయని, ఇంకా నంద్యాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా శానిటేషన్ మీద అధికారులు బాగా దృష్టి పెట్టినారు కాబట్టి శానిటేషన్ లో విపరీతమైన మార్పులు జరుగుతాయని, అందరూ ప్రజలు కూడా ఇతోధికంగా సహకరించి అధికారులకు అనధికారులకు అందరికీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నంద్యాల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్న ఈవీడీ ఛానల్ ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని, బాగా ఈవీడీ ఛానల్ ను మీరు పాపులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు ఈవీడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.